కేల్ Yes, and కబడ్డీ సూపర్ 4 లో ఫస్ట్ రైడ్ వైజాగ్ కమాండోస్ నుంచి నొల్లి తేజ ఆచితూచి ఆడాల్సిన సమయం కాదు, అదరగొట్టే పర్ఫార్మెన్స్ చూపించాల్సిన సమయం. చాలా చాలా గ్యాప్ తో గెలవాల్సి ఉంది కాబట్టి మరి నొల్లి తేజ ఏం చేస్తాడంటారు రాధికాజీ? ఇంకా చేయాల్సిందల్లా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ వేయటమే. ఆన్ ది అదర్ సైడ్ ఎస్ ది స్టార్ రైడర్ చెక్కా నాగబాబు 4 కన్సిక్యూటివ్ గా థండర్ 20s చేసినటువంటి రికార్డ్ క్రియేట్ చేశాడు యువ కబడ్డీ హిస్టరీలోనే ఈ ప్లేయర్. సో 200 రేట్ పాయింట్స్ కి చాలా చాలా చేరువలో ఉన్నటువంటి ఈ ప్లేయర్ మరి టీమ్ కి విక్టరీ అందించగలడా? విక్టరీ అందించడమే కాదు 7+ పాయింట్స్ విక్టరీ కావాలి. అండ్ ఆల్సో స్కోర్ డిఫరెన్స్ నెగిటివ్ లో ఉన్నారు ఈ ఇరు జట్లు కూడా. కాబట్టి ఏదైతే అమరావతి క్రషర్స్ కి అడ్వాంటేజ్ ఉందో పృథ్వీ +21 పాయింట్స్ స్కోర్ డిఫరెన్స్, ఆ 21 పాయింట్స్ ని కవర్ చేయగలగాలి గెలిచిన టీమ్స్. ఇక్కడ జెర్సీ నెంబర్ 7 ఫామ్ లోకి వచ్చాడు వైజాగ్ కమాండోస్ నుంచి. జెర్సీ నెంబర్ 18 కూడా అవుట్ అయ్యాడు. వైజాగ్ కమాండోస్ ఖాతా తెరిచింది. సో జోరు సరిపోదు, ఇంకా కావాలి, అంతకు మించి చూడాలి. ఎందుకంటే రాధికాజీ చెప్పినట్లు స్టాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాటిస్ఫై అవ్వకపోతే వైజాగ్ కమాండోస్ కి రిస్క్ తప్పదు. ఎస్, మరి ఎంటీ రైడ్స్ చూసాం, ఫస్ట్ రైడ్స్, కానీ ఇక్కడ వైజాగ్ కుర్రాళ్ళు మాత్రం చాలా జోష్ మీద కనిపిస్తున్నారు, కానీ జోష్ తగ్గిపోయింది. ఇద్దరికి కూడా గెలుపు కావాలి అండ్ ఒక బిగ్ విన్ కావాలి పృథ్వీ. సో ఫస్ట్ బోనస్ అటెంప్ట్, తర్వాత మరి చక్కగా యాంకిల్ హోల్డ్ సోలో టాకిల్ చేశాడు పవన్. చెక్కా నాగబాబు డూ ఆర్ డై రేడ్ కి అండ్ చెక్కా నాగబాబు ఫాస్టెస్ట్ 200 రేట్ పాయింట్స్ ఇన్ వైకేఎస్ హిస్టరీలో రీచ్ అవ్వడానికి మరి సెకండ్ ప్లేయర్ గా ఉన్నాడు. అండ్ ఫస్ట్ ప్లేయర్ మాత్రం ఆశీష్ షిండే 8 మ్యాచ్ల్లోనే 200 పాయింట్స్ చేసినటువంటి ఆ ప్లేయర్. అండ్ చెక్కా నాగబాబు మరి 13 మ్యాచెస్ తీసుకున్నాడు ఇక్కడ 200 రీచ్ అవ్వటానికి. కానీ నాగబాబుని ట్యాకిల్ చేసే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు వైజాగ్ కమాండోస్ నుంచి. నొల్లి తేజ ఇప్పుడు చాలా 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 పెద్ద ఆశా కిరణం అని చెప్పాలి రాధికాజీ వైజాగ్ కమాండోస్ నుంచి. యా, ఇద్దరు స్టార్ రేడర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు కాదు, మిగతా టీం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది చాలా చాలా కీగా మారబోతోంది ఇక్కడ. నొల్లి తేజ నుండి ఒక ఎంటీ రేడ్, చెక్కా నాగబాబు మాత్రం బ్రిలియంట్ గా ఆడుతున్నాడు. మనం అనుకున్నట్టుగా ఎవరైతే ఈ ప్లేయర్స్ ఫాస్టెస్ట్ 200 రీచ్ అయ్యారో ఆకాష్ షిండేనే కానీ, ఆశీష్ నర్వాల్, ప్రతీక్ దయ్యా, అర్జున్ రాఠీ, నితిన్ ధన్కర్ వీళ్ళందరూ కూడా యువ కబడ్డీ మ్యాట్ నుండి ప్రొఫెషనల్ స్టేజెస్ వరకు వెళ్ళి అక్కడ కూడా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేయడం చూస్తున్నాము పృథ్వీ. సో నెక్స్ట్ మరి ఆన్ ది కార్డ్స్ మనం ఈ తెలుగు తేజాన్ని ఖచ్చితంగా చూడొచ్చు ప్రొఫెషనల్ లీగ్స్ లో. ఆల్రెడీ లీడ్ స్టార్ట్ అయిపోయింది. విజయనగరం నింజాస్ 3 పాయింట్లతో ఉంది. ఇక నొల్లి తేజ చూసుకుంటే టోటల్ రైడ్స్ 177 ఉంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఈ సూపర్ 4 మాత్రం చాలా చాలా క్రిటికల్ అని చెప్పాలి. అన్ని టీమ్స్ కి కూడా ఎక్కడా బ్యాకప్ ఇవ్వట్లేదు. ట్యాకిల్ కి వెళ్ళాలంటేనే జంకుతున్నారు నాగబాబుని. అబ్సల్యూట్లీ టాల్ గా ఉన్నాడు అండ్ ఆల్సో బోనస్ ప్రతి రేడ్ లో ట్రై చేస్తున్నాడు కాబట్టి అటు డీప్ గా వచ్చిన ప్రాబ్లమే లేకపోయినా ప్రాబ్లమే అన్నట్టుగా ఉంది. అందుకని అటు బోనస్ చేయనీయకుండా ట్యాకిల్ చేసి ఈజీగా ఎస్కేప్ అవుతున్నాడు నొల్లి తేజ. మరి టీమ్ ని ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. నిన్న అమరావతి క్రషర్స్ గనక విజయనగరం నింజాస్ పై గెలిచుంటే అక్కడ మరి ఖేల్ ఖతం అయి ఉండేది. బట్ అక్కడ ఓడిపోవడంతో మరొక పెద్ద దెబ్బ, మరొకసారి కాంపిటీషన్ ఓపెన్ అయిపోయింది 4 జట్లకు కూడా పృథ్వీ. ఎప్పుడు ఏ టీం ఎలా ఆడుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఫైనల్స్ కి వెళ్తారు, ఎవరు ట్రోఫీ కొడతారు అనేది మొత్తం అంతా కూడా గందరగోళమే. సో ఇక్కడ రెఫరీస్ కూడా ఏదో పని పడినట్టుంది. లైన్ ఎంపైర్స్ ని కూడా పిలిచినట్టుగా ఉన్నారు. లెట్స్ సీ
ఒక డెసిషన్ కి వచ్చిన తర్వాత 2 పాయింట్స్ ఇక్కడ నొల్లి తేజకి. దీంతో మరి లీడ్ లోకి వెళ్ళింది వైజాగ్ కమాండోస్. సచిన్ అండ్ బాషు ఇద్దరు కూడా అవుట్ అయ్యారు. లెట్స్ సీ ఏం జరిగింది అనేది ఒకసారి చెక్ చేద్దాము. నాగబాబు చెక్క నాగబాబు 200+ రేట్ పాయింట్స్ అండ్ ప్రతి రేడ్ లోనూ 100% ఇస్తున్నాడు. ఇక్కడ ఫాస్టెస్ట్ 200 రీచ్ అయ్యాడు. సెకండ్ బెస్ట్ ఇన్ఫాక్ట్ యువ కబడ్డీ హిస్టరీలోనే మరొక హిస్టరీ క్రియేట్ చేశాడు. ఫస్ట్ అండ్ తను ఆడింది కూడా పెద్ద స్టేజెస్ లో ఎప్పుడూ ఆడలేదు. నాట్ ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా ఆడలేదు. కేవలం విలేజ్ లెవెల్లో ఆడాడు. అండ్ ఆడిన తర్వాత ఇక్కడ మాత్రం అద్దరగొడుతున్నాడు. ఎస్, మళ్ళీ నాగబాబుని పంపించడం చూస్తున్నాం. ఎందుకంటే తన స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి తెలుసు. విజయనగరం నింజాస్కి ఒక మెయిన్ పిల్లర్, దాంట్లో నో డౌట్. మరి ఈ రోజు ఎవరు ట్యాకిల్ చేస్తారంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాగబాబు బోనస్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. కోర్టులోకి అడుగు పెట్టగానే అలజడి మొదలైపోతుంది. నాగబాబు ఉన్నంతసేపు టీంకి ధోకా లేదు విక్టరీ చేసుకోవడానికి. బట్ తను ఎప్పుడైతే బెంచ్ పైకి వెళ్తున్నాడో పృథ్వీ, రివైవ్ చేసే వాళ్ళు లేకపోయారు. సో అదే ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ రివైవ్ చేసే ప్లేయర్స్ ఉంటే గనక తను ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేసేవాడు అన్నట్టుగా ఆడతాడు. ప్యూర్లెస్ రైడింగ్ ఇద్దరు నుండి కూడా, ఈవెన్ నొల్లి తేజ అలాగే చేస్తున్నాడు. చెక్క నాగబాబు కూడా అంతే చక్కగా చేస్తున్నాడు. వైజాగ్ ఒకవేళ ఈ ఛాంపియన్ అవ్వాలి అంటే -15లో ఉన్నారు. వెన్ అమరావతి క్రషర్స్ 21 పాయింట్స్ ప్లస్ లో ఉన్నారు. సో ఆ స్కోర్ డిఫరెన్స్ అంటే +25 పాయింట్స్ డిఫరెన్స్ తో గెలవాల్సిన టైం ఇక్కడ వైజాగ్ కమాండోస్ కి. విజయనగరం నింజాస్ ఏమో -6 లో ఉన్నారు. కాబట్టి 7 పాయింట్స్ విక్టరీ కావాలి, ప్లస్ అమరావతి ఓడాలి, ఆర్ గెలిచినా <7 పాయింట్స్ తో ఓడాలి. ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అసలు రాధికాజీ ఈక్వేషన్స్ అన్ని రాసుకోవడానికి 2 days పడుతుంది. వాళ్ళకేమో 30 సెకండ్ రైడ్ ఉంటుంది, 40 minutes మ్యాచ్ ఉంటుంది. కానీ ఎంత క్యాలిక్యులేటెడ్గా ఆడాలి. అందరూ అంటూ ఉంటారు కాంటాక్ట్ గేమ్ అంటూ ఉంటారు, కానీ బ్రెయిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చూసుకోవాలి. అదే మనం చెప్తున్నాం కదా, మనకు అమరావతి క్రషర్స్కున్న అడ్వాంటేజ్ అది ఒకటే. అందరూ ఒక మ్యాచ్ ఓడారు, ఒక మ్యాచ్ గెలిచారు. బట్ దెన్ వాళ్ళకు ఒక్క గెలిచిన మ్యాచ్ more than 7 points తో గెలిచారు. అండ్ ఆల్సో 21 పాయింట్స్ స్కోర్ డిఫరెన్స్ వాళ్ళ ఫేవర్లో ఉంది పృథ్వీ. మనం పదే చెప్తూ ఉంటాము విన్నింగ్ ప్లస్ more than 7 points తో విన్ అవ్వాలి అని. అండ్ ఇక్కడ దుర్గా ప్రసాద్ ని మాత్రం చక్కగా అవుట్ చేశారు. గాజువాక కుర్రాడు ఈ అబ్బాయి. బట్ దెన్ వచ్చి రాగానే ట్యాకిల్ అయితే అవ్వబడ్డాడు. బ్యాక్ హోల్డ్ సూపర్బ్ గా జరిగింది. చెక్క నాగబాబు ఎక్కడ కూడా ట్యాకిల్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు పృథ్వీ. అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి 7+ పాయింట్స్ విన్ కావాలి అంటే నాగబాబు మ్యాట్ మీద ఉండాలి. ఆడినా ఆడకపోయినా నాగబాబు ఉన్నాడంటే అక్కడ నగారా మోగుతుంది, పాయింట్ల వరద పారుతుంది. ఆల్రెడీ 4 థండర్ 20s వరుసగా చేశాడు. ఇది 5th కూడా అవుతుందా అంటే ఆశ్చర్యం లేదు. సో మరొక తన రికార్డ్నే తానే బ్రేక్ చేస్తూ ఇంకొంచెం ముందుకెళ్లే ఛాన్స్ కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది ఇక్కడ. 9-5 మెల్లిమెల్లిగా స్కోర్ పెంచుతుంది విజయనగరం నింజాస్. అనుకోగానే మరో మల్టీ పాయింటర్ ఇచ్చేసాడు ఇక్కడ నొల్లి తేజకి. ది షో మ్యాన్ ఆఫ్ YKS ఆంధ్ర నొల్లి తేజ. ఆ టీం మీద అంత డీప్కి వెళ్ళడం అంటే నిజంగా బాగుంది. తేజ ధైర్యం, కానీ తేజకి ఇప్పుడు సపోర్ట్ కావాలి. 1 vs 4 గేమ్ ఆన్. ఎందుకంటే ఆలో ప్రమాదంలో ఓ మై గాడ్ ఫస్ట్ టైం ధైర్యం చేశారు. నాగబాబు ట్యాకిల్ అయ్యాడు. మరి ఇక్కడ నుంచి ఎలా ఉండబోతోంది ఆట? ఇది ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ సిచ్యుయేషన్. బ్రిలియంట్ థై హోల్డ్ చేశాడు అక్కడ వైజాగ్ కమాండోస్ నుండి. ఈ ప్లేయర్ లేకపోవటం ఈ ప్లేయర్ కి ఖచ్చితంగా అడ్వాంటేజ్. నొల్లి తేజ ఇప్పుడు ఇంకా డీప్ గా వెళ్ళి అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇరువైపులో కూడా డిఫెన్స్ అంత స్ట్రాంగ్ గా లేదు పృథ్వీ. రేడర్స్ లీడ్ చేస్తున్నటువంటి జట్లు టర్న్ అండ్ అటాక్ చక్కగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేశాడు. ఫాలో అవుతున్నారు అని యాంటిసిపేట్ చేశాడు. అందుకని కార్నర్ టు కార్నర్ అటాక్ చేయకుండా కొంచెం ముందుకెళ్ళి
టర్న్ చేసి అటాక్ చేశాడు. బ్రిలియంట్. స్పీడ్ పెంచేశాడు తేజ. తెలుసు తనకి నాగబాబు మ్యాట్ మీదకి వచ్చే లోపు విధ్వంసం సృష్టించాలి, చాలా పెద్ద డ్యామేజ్ చేయాలి విజయనగరం నింజాస్ కి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు, పకడ్బందీగా కనిపిస్తున్నారు ప్రతి ప్లేయర్ వైజాగ్ కమాండోస్ నుంచి. మరి డిఫెన్స్ ఎలా ఉండబోతోంది? జెర్సీ నెంబర్ 19 టాకిల్ అవుతాడా? ఖచ్చితంగా ఇక్కడ ఛాన్స్ అయితే తీసుకోవాలి. 9-9తో సమానంగా ఉంది స్కోర్ బోర్డ్. ఇది కాదు వాళ్ళకి కావాల్సింది, చాలా డిఫరెన్స్ కావాలి. అట్లీస్ట్ దానికోసం ఫైట్ చేయాలి రాధిక. వాళ్ళు గెలవాలి, బట్ అమరావతి క్రషర్స్ కూడా లెస్ దెన్ 7 points తో గెలిచినా ఆర్ ఓడినా అది కూడా కావాలి. సో ఈ సూపర్ 4 భలే సర్ప్రైజింగ్ గా ఉంది పృథ్వీ. చివరి మ్యాచ్ వరకు కూడా మన ఛాంపియన్ ఎవరో తెలీదు, అంత చక్కగా ఫార్మాట్ అయ్యింది ఇది. అంటే ప్లాన్ అయితే ఖచ్చితంగా కాదు, అతను చక్కగా ఆడారు. నిన్న అమరావతి ఎప్పుడైతే ఓడిందో అప్పుడు విండోస్ ఓపెన్ అయిపోయాయి మిగతా అన్ని టీమ్స్ కి కూడా. ఫస్ట్ టైం లీడ్ లోకి వైజాగ్ కమాండోస్, నొల్లి తేజ. మనం అనుకుంటున్నాం ఎప్పుడైతే చెక్కా నాగబాబు అవుట్ అవుతాడో తను రివైవ్ చేసే ప్లేయర్స్ లేరు టీంలో. అండ్ తను ఓన్లీ టైం రివైవ్ అవుతున్నాడు ఎప్పుడు ఆల్ అవుట్ అయిన తర్వాత, ఆల్ ఇన్ అయినప్పుడు మాత్రమే. పృథ్వీ మీరు చదివేసినట్టున్నారు మొత్తం విజయనగరం నింజాస్ గురించి. మీరు అన్నట్టుగానే జెర్సీ నెంబర్ 4 తప్ప ఇంకెవ్వరు కూడా డిఫెన్స్ లో అంత సాలిడ్ గా కనిపించరు వాళ్ళ టీంలో. మరి ఇటు సైడ్ వైజాగ్ కమాండోస్ ఏం చేస్తుంది? వీళ్ళకు కూడా డిఫెన్స్ యూనిట్ లో ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతానికి ఆ ఎర్రర్స్ ఉండకూడదు, ఆ ఎర్రర్స్ లేకుండానే ఆల్ అవుట్ చేయాలి. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ విజయనగరం నింజాస్ కి. కానీ ఈ రేడర్ ని టాకిల్ చేయాలి అంటే ముగ్గురు ఒకే లైన్ లో ఉండి టాకిల్ చేయాలి. ఒక్కొక్కరిగా పట్టుకుంటే మాత్రం ఆల్ అవుట్ చేసే ప్రమాదం లేకపోలేదు. నొల్లి తేజ ది షో మ్యాన్ ఆఫ్ YKS ఆంధ్ర అని చెప్తున్నాము, యువ కబడ్డీ సిరీస్ ఆంధ్రాలో. ది షో మ్యాన్ అంటే ఇక్కడ థై హోల్డ్ జరిగింది అండ్ బ్రిలియంట్ ఫ్రంటల్ బ్లాక్. నిన్న కూడా ఇదే విధంగా స్ట్రగుల్ చేశారు అండ్ ఈసారి మాత్రం గివ్ అప్ ఇచ్చాడు నొల్లి తేజ. మరి సూపర్ టాకిల్ అవ్వబడ్డాడు. రివైవల్ ఒకవేళ చెక్కా నాగబాబుది గనక జరిగితే నథింగ్ లైక్ ఇట్ ఇక్కడ విజయనగరం నింజాస్ కి. అసలు ఎంత గొప్ప స్ట్రగుల్ అది. కానీ బ్లైండ్ గా వెళ్ళాడు అనిపించింది రాధికాజీ నాకు. మొత్తం బ్యాక్ వదిలేశాడు, ఒక ప్లేయర్ బ్యాక్ సైడ్ ఉన్నాడు. సో ఏదో ఇంటెన్షన్ కనిపించింది కానీ అంత క్లారిటీగా కనిపించలేదు తేజ నాకైతే. నేను కార్నర్ అటాక్ వెళ్ళాడు కానీ ఇది మాత్రం డూ ఆర్ డై రైడ్ రాజశేఖర్ రెడ్డి. మరి బోనస్ చేస్తాడా, టచ్ పాయింట్ చేస్తాడా? టైం కిల్ చేయకూడదు, లెస్ దెన్ 10 seconds గేమ్ ఉంది ఇక్కడ. డీప్ గా వెళ్ళి అటాక్ చేయాల్సిందే లేకపోతే లేట్ అవుతాడు. బ్యాక్ హోల్డ్ జరిగిందా? లేదు, ఎస్కేప్ అయ్యాడు. డూ ఆర్ డై రైడ్ లో బోనస్ అయితే జరిగినట్టుగా ఉంది, బట్ దెన్ ఎస్ ఒక టచ్ పాయింట్ అయితే చేశాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా నాగబాబు రివైవల్ అవుతోందా టీమ్ కి? నొల్లి తేజ లేడు, నాగబాబు రివైవల్ అవుతే మరొకసారి విధ్వంసం సృష్టిస్తాడు విజయనగరం కుర్రాడు. సో ఇక్కడ వీళ్ళకి మాత్రం ఛాన్సెస్ బాగున్నాయి వైజాగ్ కమాండోస్. ఎందుకంటే దుర్గా ప్రసాద్ సెకండ్ రైడర్ గా నొల్లి తేజ లేనప్పుడు మంచి పర్ఫార్మెన్సెస్ చూసాం తన నుంచి. ఓ మై గాడ్, డైనోసార్ ఎంటర్ అయింది. యా సూపర్ 4 లో మ్యాచెస్ చూసుకుంటే పృథ్వీ 4 టీమ్స్ ఎంటర్ అయిపోయాయి సూపర్ 4 కి. అందులో అన్ని టీమ్స్ కూడా 2 మ్యాచెస్ ఆడారు. ఒక్కొక్క మ్యాచ్ గెలిచారు, ఒక్కొక్క మ్యాచ్ ఓడారు. అమరావతికి ఉన్న ఒకే అడ్వాంటేజ్ మనం చెప్పుకుంటున్నాము, టాప్ పొజిషన్ లో నిలవడానికి, ఛాంపియన్ అవ్వడానికి. స్కోర్ డిఫరెన్స్ +21 లో ఉన్నారు. ప్లస్ గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా మోర్ దెన్ 7 points తో గెలిచారు. అండ్ చెక్కా నాగబాబు రాగానే 5 members లో రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు. ఇంకా పాయింట్స్ వేట మొదలవుతోంది విజయనగరం నింజాస్ కి పృథ్వీ. అండ్ ఆల్సో వైజాగ్ కమాండోస్ కి నొల్లి తేజ లేడు, అది అడ్వాంటేజ్ ఇప్పుడు. నాగబాబు ఇక్కడ టచ్ పాయింట్ తో మరోసారి సస్పెన్స్. ఎస్ అసలు సిసలైన వేటకి వెళ్ళాడు, అసలు సిసలైన పట్టుకొచ్చాడు. రిప్లైలో చూడొచ్చు, టార్గెట్ చేసి అవుట్ చేసినట్టు అనిపించింది రాధికాజీ నాకైతే. డెఫినెట్ గా ఆఫ్ ది ఈక్వేషన్స్ పంపాలనుకున్నాం మనం, అదే అనుకుంటాం. ఒకవేళ లీడర్ డిఫెన్స్ స్ట్రాంగ్ గా లేనప్పుడు లీడ్ రైడర్ ని ఇండివిజువల్ గా వదిలేయాలి, సో దట్ ఎండ్ లైన్ లో నిలబడతారు. సో అది కూడా మర్చిపోవద్దు. ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ విజయనగరం నింజాస్ కి. రాజశేఖర్ రెడ్డి ఇంతకు ముందు మరి డూ ఆర్ డై రైడ్ లో పాయింట్ అయితే సాధించాడు, టీమ్ ని ఆల్అౌట్ కాకుండా తప్పించారు. ఆ సూపర్ టాకిల్ తర్వాత నొల్లి తేజ రివైవల్ జరిగింది.
ఏం జరుగుతోంది? ఒకవైపు చెక్క నాగబాబుది ఆఫ్ ది కోర్ట్ వెళ్తే నొల్లి తేజ వచ్చాడు. కోచ్ మీద ఒకసారి ఇప్పుడు మైండ్లో పెట్టండి టోటల్గా రైడర్ లేడు అదే గమనించాడు ఆడు ఇద్దరు తర్వాత వస్తాడు ఓకేనా ఆయన మైండ్లో పెట్టుకుని ఆడంటే దుర్గా ఆ గేమ్ చూసుకో ఆడు ఎస్ అంత టార్గెట్ నాగబాబు. 2 ప్లేయర్స్ రివైవల్స్ తర్వాతే నాగబాబు వస్తాడు అని చెప్తున్నారు. సో రేడింగ్లో అటాకింగ్ గేమ్ ఆడొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒక ప్లేయర్ ఏమో అన్న ఒక సలహా అయినా మేబీ యూనో డూ డై రేడ్ స్ట్రాటజీ ఫాలో అవుదామా అన్నారు. బట్ కోచ్ మాత్రం అవతల సైడ్ నాగబాబు రావడానికి టైం ఉంది అన్నారు. ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ టై హోల్డ్ చేశాడు. దీంతో ఒక రివైవల్. ఏమవుతోంది పృథ్వీ? గేమ్ ఎట్టుపోతోంది. బట్ దెన్ ఎంటర్టైన్మెంట్ కి మాత్రం అన్స్టాపబుల్ గా ఉంది ఇక్కడ. తక్కువ అంచనా వేయడానికి లేదు. నిజంగానే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ 2 టీమ్స్ కి కూడా. అందుకని ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా గర్జిస్తున్నారు మ్యాట్ మీద. చూద్దాం మరి 1 vs 4 లో ఎటువైపు రిస్క్ మొగ్గు చూపుతుంది. ఇప్పుడు ఎవరు ఆల్అౌట్ అవుతారు? వైజాగ్ కమాండోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్అౌట్ అవ్వకూడదు. అయితే మాత్రం వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దానికి చాలా చాలా దూరం అయిపోతారు. సేమ్ సిచ్యుయేషన్ విజయనగరం నింజాస్ కి కూడా. బట్ వైజాగ్ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే విజయనగరం నింజాస్ కన్నా కూడా స్కోర్ డిఫరెన్స్ -15 ఉంది. అండ్ ఆల్సో 5 points మాత్రమే ఉన్నారు. సో వైజాగ్ కే లీస్ట్ ఛాన్స్ ఉంది పృథ్వీ మిగతా అన్ని టీమ్స్ కన్నా కూడా. చూద్దాం మరి. నొల్లి తేజ గట్టిగానే డిసైడ్ అయినట్టున్నాడు. మ్యాట్ మీదకి నాగబాబు వచ్చే లోపు చెయ్యాల్సిందంతా చెయ్యాలి అన్నట్టుగానే కనిపిస్తున్నాడు. సో అనుకున్నట్టుగానే ఒక పాయింట్ తో కొంచెం ఊపిరిపోసాడు టీంకి. డూ ఆర్ డై వంశీ వచ్చాడు. 4-5 మెంబర్స్ లో బోనస్ కి అవకాశం లేదు. అటాకింగ్ గేమే ఆడాలి. డీప్ గా వెళ్ళి మరి కిక్ ఎగ్జిక్యూట్ చేశాడా? కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు. ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు డిఫెండర్. దాంతో మరి డూ ఆర్ డై రేడ్ సక్సెస్ అయింది. దాంతో మరి చెక్క నాగబాబు రివైవల్ ఏమన్నా అవుతోందా? ప్రతిసారి డూ ఆర్ డై లో ఉన్నప్పుడు మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు. చక్కటి కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. దాంతో ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు. మరి చెక్క నాగబాబు రివైవల్ వచ్చేసింది పృథ్వీ. ఎస్, బాహుబలి ఆగమనం. యుద్ధంలో ఇక కత్తి తిప్పితే ఎదురు నిలబడేది ఎవరు అన్నట్టుగా ఉంటుంది. నాగబాబు స్వైర విహారం. పాయింట్ అయితే తీసుకున్నారు కానీ సాటిస్ఫైడ్ గా లేరు వైజాగ్ కమాండోస్. ఎందుకంటే వాళ్ళ ముందుంది ఇప్పుడు చాలా 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 పెద్ద గండం. మరి ఆ గండాన్ని ఎలా దాటుతారు? ఇప్పుడు దాటకపోతే మాత్రం ఆల్అౌట్ అయిపోవడం కంపల్సరీ. ఎస్, ఇక్కడ చాలా కోట్ల గోపీచంద్ చూసాము, బ్రహ్మారెడ్డిని చూసాము. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళదే ఉంటుంది. చెక్క నాగబాబు ఈ రోజు టోటల్ గా 10 రేడ్లు చేసి 8 రేడ్ పాయింట్లు ఉన్నాయి. 80% రేట్ స్ట్రైక్ రేట్ ఉంది ప్లేయర్ కి. అండ్ ఇక్కడ మరి మల్టీ పాయింటరా చేయి చాపుతాడా? కొంచెం స్లో అవుతాడు పృథ్వీ. ఇదే ఇబ్బంది. ఓహో, చెక్క నాగబాబుని ట్యాకిల్ చేస్తే అక్కడ గోపి మాత్రం హ్యాపీగా ఉన్నాడు. నీట్ గా స్కెచ్ చేశారు. కానీ రాధికాజీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాగబాబు దగ్గరికి వెళ్ళడానికి కూడా జంకుతున్నారు. ఇంకొంచెం తేడా వచ్చుంటే తను వెళ్ళిపోయేవాడు. కానీ ఏదైతే అదే అయిందన్నట్టు మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కొద్దిగా సేఫ్ జోన్ లో కనిపిస్తుంది. నొల్లి తేజ టోటల్ గా 10 రైడ్స్ చేస్తే ఈ మ్యాచ్ లో 7 రేట్ పాయింట్స్ ఉన్నాయి. రేడింగ్ స్ట్రైక్ రేట్ 70% ఉంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు కావాల్సింది, మ్యాచ్ కావాలి. మ్యాచ్ కావాలంటే చాలా డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. సో అలిసిపోయాడు. ఆ స్ట్రగుల్ ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు తేజలో నాకు అది కనిపిస్తుంది. రాధికాజీ మీరేమంటారు? ఎస్, కంప్లీట్ గా ప్రెషర్ ఇరు జట్లకి కూడా. ఖచ్చితంగా గెలవాల్సిన టైం. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి పృథ్వీ అంటే, నాగబాబు లేనప్పుడు తేజ ఉంటున్నాడు మ్యాట్ పై, తేజ లేనప్పుడు నాగబాబు వస్తున్నాడు. సో టార్గెటెడ్ లీడ్ రేడర్స్ గా నడుస్తోంది ఈ మ్యాచ్ మాత్రం. రాజశేఖర్ రెడ్డి మ్యాచ్ ని కాస్త స్లో డౌన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక సబ్స్టిట్యూషన్
విజయనగరం నింజాస్ లో అవుట్ ఆఫ్ బాండ్ ఒక రివైవల్ జరిగింది. మై గాడ్, ఒక ఈజీ ఎక్స్ట్రా పాయింట్. రాజశేఖర్ రెడ్డి వెళ్ళి రాగానే షఫల్ అయ్యాడు, బట్ వన్ ఆఫ్ ది డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు అండ్ లైన్ ఎంపైర్ డెసిషన్ ఏదైతే ఏమి విజయనగరం నింజాస్ కి కలిసి వచ్చింది. సో ఒక బెలూన్ లో దానికి మించి గాలి ఊస్తే ఏమవుతుంది? సో అది బ్లాస్ట్ అవుతుంది, పేలిపోతుంది. ఇక్కడ అదే జరుగుతుంది ప్రతి టీం నుంచి కూడా. చిన్న రేడర్ వచ్చినా కూడా అవుట్ ఆఫ్ బౌండరీస్ వెళ్తున్నారు, లైన్స్ క్రాస్ చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రెషర్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతూ వస్తుంది. వంశీ మరి ఏమన్నా చేస్తారా? స్కోర్ చూసుకుంటే విజయనగరం నింజాస్ 16 పాయింట్లు, వైజాగ్ కమాండోస్ 14 పాయింట్లు. కేవలం 2 పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే. చాలా టైట్ గా గడుస్తుంది గేమ్. అండ్ గెలవాలి, ప్లస్ భారీ మార్జిన్ తో గెలవాలి ఈ టీమ్స్. ఓన్లీ దెన్ హోప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అమరావతి క్రషర్స్ నెక్స్ట్ మ్యాచ్ కర్నూలు పై గెలిచినా <7 points తో గెలవాలి. ఓడిపోతే ఇంకా నథింగ్ లైక్ ఇట్. సో వాళ్ళు గెలవాలి, మిగతా టీం పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో ఏది కూడా వాళ్ళ చేతుల్లో లేదు. ఉన్నదల్లా వాళ్ళు 100% ఇవ్వటమే ఇక్కడ. ఎందుకంటే చివరి టైం మరి మెరుస్తున్నారు ఈ మ్యాచ్ పై. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో ఈ టీమ్స్ అన్ని కూడా 16-14 2 point ఎడ్జ్ అయితే విజయనగరం నింజాస్ కుంది. రేడింగ్ పాయింట్ లో వైజాగ్ కమాండోస్ కి 1 point ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విజయనగరం నింజాస్ డిఫెన్స్ లో 3 points ఎక్కువగా సాధించారు. రెస్ట్ ఆల్ సేమ్ టు సేమ్ నడుస్తోంది. చెక్క నాగబాబు 8 రేడ్ పాయింట్లతో మరి బెస్ట్ రైడర్ గా ఉన్నాడు. వెంకట కుమార్ మరొకసారి విజయనగరం నింజాస్ నుండి బెస్ట్ డిఫెండర్ గా 2 points తో ఉన్నాడు. పృథ్వీ ఇద్దరు కూడా వాళ్ళ టీం వాళ్ళే అవ్వడం ఇంకా బెనిఫిట్ వాళ్ళకి. కన్వర్షన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సేమ్ టు సేమ్ నడుస్తున్నాయి. రాధికాజీ ఏ మాత్రం తేడా కనిపించట్లేదు. ట్యాకిల్స్ మాత్రం విజయనగరం నింజాస్ కొంచెం ముందంజలో ఉంది. దానికి కారణం వెంకట్ కుమార్, తను చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. సో చూద్దాం మరి సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఆ ఫస్ట్ 10 నిమిషాల్లోనే ఆట దాదాపుగా తెలిసిపోతుంది అనిపిస్తుంది. ఆ సెకండ్ హాఫ్లో ఆ రీచ్కి తీసుకువెళ్ళేది ఎవరు, ఆ లీడ్ క్రియేట్ చేసేది ఎవరు? చెక్క నాగబాబు మరి ఇంకెంత దూరం వెళ్తాడు? థండర్ 20 కొడతాడా? చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం ఈ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో మరి చెక్క నాగబాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూద్దాము. 8 రేడ్ అటెంప్ట్లు చేస్తే 11 రేడ్ అటెంప్ట్లు చేస్తే 8 points వచ్చాయి. అందులో 6 టచ్ పాయింట్స్, 2 బోనస్ పాయింట్లు. మరి థండర్ 20 చేస్తాడా అంటే కొంచెం డౌట్ఫుల్ గా కనిపిస్తోంది. బట్ దెన్ 4 consecutive గా థండర్ 20 చేసినటువంటి రికార్డు మాత్రం నిన్నే క్రియేట్ చేశాడు. మరి ఆ టీమ్ కి విక్టరీ అందించి ఛాంపియన్ ఆ ట్రోఫీ అందగలుగుతుందా టీం అనేది క్వశ్చన్ ఇక్కడ. నెక్స్ట్ 20 minutes అన్ని అస్త్రాలు ఉపయోగించాల్సిన టైం ఇరు జట్లకి కూడా. ఆల్ గన్స్ బ్లేజింగ్ అంటాము, అదే విధంగా సాగాలి ఇక్కడ. కమాండోస్ కి మాత్రం కమాండ్ చేయాల్సిన మూమెంట్ వచ్చేసింది. ఆ మూమెంటం తీసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. సూపర్ 4 చూస్తున్నాం. ఫస్ట్ ప్లేస్ లో అమరావతి క్రషర్స్, సెకండ్ ప్లేస్ లో విజయనగరం నింజాస్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్ లో కర్నూలు అలాగే వైజాగ్ ఉన్నాయి. వైజాగ్ అయితే ఆల్మోస్ట్ చావారేవా కాదు, తేల్చుకోవాలి ఇక అయిపోయింది అన్నట్టే ఉంటుంది. ఇంత స్పీడ్తో ఈ రేంజ్ లో రేట్ చేసినా కూడా పాయింట్ దొరకలేదు. ఎంత జాగ్రత్తగా ఆడుతున్నారు. <7 points తో గెలవటం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఇదే ప్రాబ్లం అయిపోయింది వైజాగ్ కమాండోస్ కి. నిన్న <7 points తో గెలిచుంటే వాళ్ళు కూడా ఈక్వల్ గా కర్నూలు విజయనగరంతో ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఆ స్కోర్ డిఫరెన్స్ -15 ఉందో పృథ్వీ, అది ఇబ్బంది పెడుతోంది. వైజాగ్ కమాండోస్ కి కాస్త లీస్ట్ ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అదే అంటూ ఉంటారు, ఫైనల్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే, సూపర్ 4కి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఉండదు. ఫస్ట్ నుంచి మనం ఆడే ప్రతి ఆట, తీసుకునే ప్రతి పాయింట్, చేసే ప్రతి ట్యాకిల్ కూడా ఇక్కడ మాట్లాడుతుంది. ఈ సూపర్ 4లో కనిపిస్తుంది అది. సో మీరు అన్నట్టుగా అదే క్యాలిక్యులేషన్ ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, ప్రెజర్లోకి నెట్టేస్తుంది. నిన్న వైజాగ్ కమాండోస్ ఆడిన ఆట మాత్రం చాలా బాగుంది. గెలుస్తున్నాము అనుకున్నప్పుడు ఇంకా ఆపోజిట్ టీం వచ్చేసి
టాకిల్ చేసింది. అక్కడ నొల్లి తేజ అవుట్ అవ్వటంతో 1 పాయింట్ మార్జిన్ తో గెలిచింది టీం. డూ ఆర్ డై రేడ్. శ్యామ్ దాని అండ్ ఎస్కేప్ అయ్యాడు. చక్కగా మెల్లిగా గేమ్ పేస్ ని స్లో డౌన్ చేశారు పృథ్వీ. అండ్ ఎవరు అవుట్ అయ్యారు? నొల్లి తేజ. ఎందుకు టాకిల్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇదే ఇబ్బంది మనకు. నొల్లి తేజ అదే అక్కడ ప్లేయర్ కూడా చెప్తున్నాడు ఎందుకు నువ్వు అని, బికాజ్ హీఈస్ ది కీ వైజాగ్ కమాండోస్ కి. డూ ఆర్ డై రేడ్ పృథ్వీ. జెర్సీ నెంబర్ 6 కానీ ట్యాకిల్ అవుతాడేమో అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ ఎస్ అవుట్ ఆఫ్ ది కోర్ట్. ఛాన్సెస్ దొరకవు ఇక్కడ. క్రియేట్ చేసుకుందాం అన్నా కూడా చూడొచ్చు. రన్నింగ్ హ్యాండ్ టచ్ చేద్దాం అనుకున్నాడు, సరిపోలా. ఆ ఫోర్స్ నిలుపుకోలేకపోయాడు. దీంతో అవుట్ ఆఫ్ ది కోర్ట్. లెఫ్ట్ కవర్ డిఫెండర్ డాష్ కొట్టాడు అక్కడ. అండ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ కమాండోస్ కి. విజయనగరం నింజా చెక్క నాగబాబు 8 రేడ్ పాయింట్లు చేశాడు. అండ్ ఇక్కడ 9వ అండ్ సూపర్ టాకిల్ ని బ్రేక్ చేసి పాయింట్. అండ్ కోచ్ చైతన్య హ్యాపీ. దీంతో మరి మహేష్ కూడా బెంచ్ వార్మ్ చేయక తప్పదు. రైట్ సైడ్ అటాక్ వెళ్ళాడు, బట్ దెన్ లెఫ్ట్ కార్నర్ పై ఎస్కేప్ అయ్యాడు. దాంతో పాయింట్. మరి ఒక్క ఆల్ అవుట్ కావాలి విజయనగరం నింజాస్ కి. రన్నింగ్ హ్యాండ్ టచ్ సక్సెస్ అయింది, అందుకని దుర్గా మరి లాబీలోకి వెళ్ళాడు. చాలా ఆకలిగా ఉన్నాడు దుర్గా. అయితే ఇంకొక పాయింట్ దొరికేది. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు పృథ్వీరాజ్. మ్యాట్ మీదకి వచ్చాడు, దాస్తున్నారు ఒక్కొక్కరిని, కానీ ఇంకెంతసేపు దాస్తారు? టైం అయిపోతుంది. అక్కడ నాగబాబు ఉన్నాడు. నాగబాబుని పడితే తప్ప ఇక్కడ మరో మార్గం అయితే కనిపించట్లేదు వైజాగ్ కమాండోస్ కి. అండ్ నాగబాబు కూడా డీప్ గా వెళ్ళి అటాక్ చేయాల్సిన పని లేదు పృథ్వీ. కొంచెం క్యాలిక్యులేటివ్ గా ఆడొచ్చు, కానీ నాగబాబు రాగానే ల్యాండ్ షేక్ అయిపోయింది అక్కడ. దీంతో మరొకసారి మల్టీ పాయింట్. సూపర్ 10 మరొకసారి బిగ్ అనౌన్స్మెంట్ విజయనగరం నింజాస్ కి. వావ్, ఇది 11th సూపర్ 10 యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో చెక్క నాగబాబుకి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ తన స్పీడ్ తో ఎండ్ లైన్ క్రాస్ చేయించాడు ఒక డిఫెండర్ ని. తర్వాత రైట్ ఫ్లాంక్ లో ఉన్నటువంటి డిఫెండర్ ఎప్పుడైతే లోగా బెండ్ అయ్యాడో హ్యాండ్స్ రీచ్ చేసుకుంటూ ఎస్కేప్ అయ్యాడు. అసలు తను 2 చేతులు చాపుతూ ఉంటే దాదాపుగా ఏం పట్టుకోవాలి? చేయి పట్టుకోవాలా, లేదంటే టై హోల్డ్ చేయాలా, లేదంటే యాంకిల్ హోల్డ్ చేయాలా? ఏమీ అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు వైజాగ్ కమాండోస్. దుర్గా ప్రసాద్ ఒక్కడే ఇంకా పోరాడుతున్నాడు. ఆ చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఆల్ అవుట్ అయితే మాత్రం వైజాగ్ కమాండోస్ కంబ్యాక్ ఇవ్వడం అనేది దాదాపుగా అసాధ్యం, ఎందుకంటే వీళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చారు. ఆల్ అవుట్ పాయింట్స్ అయితే సాధించేశారు ఇక్కడ విజయనగరం నింజాస్. మరొకసారి బ్రిలియంట్ మూవ్. చిన్న ఇంజురీ కన్సర్న్ అయితే కనిపిస్తోంది. లెట్స్ హోప్ ఫిజియోథెరపీ టీమ్ అయితే ఖచ్చితంగా ఆన్ ది గ్రౌండ్ ఉన్నారు, క్విక్ గా రెస్పాన్స్ అవుతున్నారు. ఫిజియోస్ ఆల్రెడీ వచ్చిన్నారు అక్కడ. రైడర్ అయితే ఖచ్చితంగా అవుట్ అయ్యాడు అక్కడ. అండ్ బోనస్ +1 పాయింట్ వైజాగ్ కి. ఆల్ అవుట్ పాయింట్స్ లేదు, ఆల్ అవుట్ ఎందుకు? బోనస్ +1 పాయింట్. ఆల్ అవుట్ అయింది అనిపించింది పృథ్వీ. లెట్స్ సీ ఎవరైనా డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడా, ఏమైనా కన్ఫ్యూజనా? రెఫరీస్ అందరూ కూడా చెక్ చేసుకుంటున్నారు. నాకైతే మరి ఆల్ అవుట్ అయ్యింది అనిపిస్తోంది. లైన్ ఎంపైర్స్ అందరినీ కూడా పిలిచారు అక్కడ. లేడీ రెఫరీస్ చూస్తున్నాము, 3 ఉన్నారు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో లేడీ ఒఫీషియల్స్. సో టెన్షన్ గా చూస్తున్నారు అందరూ. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో. సేమ్ ఒక రివైవల్ అయితే వస్తే గనక సింగిల్ ప్లేయర్ ఉంటాడు అక్కడ. లెట్స్ గో బ్యాక్ టు ది యాక్షన్. ఏం జరిగింది అనేది.
ఫస్ట్ బోనస్ జరిగిందా? బోనస్ అయితే కనిపించలేదు. బోనస్ కన్నా ముందు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఎండ్ లైన్ లాబీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి 1 పాయింట్ ఇచ్చారు. అండ్ ఇది ఈజీ టచ్ నాగబాబుకి. సో దీంతో మరి ఆల్ అవుట్ పాయింట్స్ అయితే సాధించేసింది విజయనగరం నింజాస్. ఓ మై గాడ్, ఇక్కడ తను ఏం చెప్తున్నారు, టెక్నికల్ గా మరి తన కోర్టులో నుంచే నన్ను టచ్ చేశాడా అన్నట్టుగా చెప్పాడు. కానీ ఒకవేళ అది జరిగిందా? లేదు, కంప్లీట్ గా అవతలి కోర్టుకి వెళ్ళి టచ్ చేయాలి. అవతలి కోర్టుకి వచ్చాడు, వచ్చిన తర్వాతే టచ్ చేశాడు కాబట్టి ఫేర్. ఆల్ అవుట్ పాయింట్స్ విజయనగరం నింజాస్ కి. సో టెన్షన్ దొరకపోద్దా, ఏదో ఒక లక్ ఫన్ కి ఫేవర్ చేయకపోద్దా అనే ఇంటెన్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు సరిపోదు, ట్రిపుల్ స్పీడ్ కూడా సరిపోదు, 10 టైమ్స్ ఉండాలి స్పీడ్. ఆ 10 టైమ్స్ స్పీడ్ ని మరి వైజాగ్ కమాండోస్ తీసుకుంటూ నాగబాబు మ్యాట్ మీద ఉండొద్దు. బోనస్ ప్లస్ పాయింట్ అయితే ఇచ్చినట్టుగా ఉన్నారు నొల్లి తేజాకి. అనవసరమైన టాకిల్ అటెంప్ట్స్, ఇక్కడ మంచి స్కోర్ డిఫరెన్స్ ఉంది అన్నప్పుడు బోనస్ అయితే జరిగింది అనిపిస్తోంది నాకు. తర్వాతే యాంకిల్ హోల్డ్ జరిగింది, దాన్నే రివ్యూ కోరుతున్నట్టుగా ఉన్నారు. లెట్స్ సీ. కెప్టెన్ ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? ఇట్ ఇస్ ఫస్ట్ టైం నో బోనస్. నో బోనస్. ఓకే. టీవీ ఎంపైర్, విజయనగరం నింజాస్ ఛాలెంజ్, నో బోనస్. అవర్ డిసిషన్, బోనస్ పాయింట్. ప్లీజ్ రివ్యూ. విజయనగరం నింజాస్ రివ్యూ కోరుతోంది, బోనస్ జరగలేదు ఓన్లీ అంటున్నారు. మనకేమో ఫస్ట్ బోనస్ జరిగిన తర్వాత మరి రాజశేఖర్ బోనస్ జరిగింది, తర్వాత యాంకిల్ హోల్డ్ ఫెయిల్ అయ్యింది. క్లియర్ బోనస్ ఇది. సో రివ్యూ కోహ్లీ బోనస్ లైన్ లోపల ఉంది, లెఫ్ట్ లెగ్ ఎయిర్ లో ఉంది, ఆ సెకండ్ కోసం సరిపోయింది. తర్వాత యాంకిల్ హోల్డ్ కోసం వెళ్ళారు. సో సైమల్టేనియస్ గా జరగలేదు అది. సో రివ్యూ కోల్పోతుంది విజయనగరం. మనం ఎన్నిసార్లు చెప్తాం పృథ్వీ, బోనస్ కోసం రివ్యూకి వెళ్ళకూడదు. ఒకరిని ఆ ఎరుపు రంగు మ్యాట్ మీదకి పంపించారు, ఏదో జరుగుతుంది. బోనస్ ప్లస్ 2 పాయింట్స్ వైజాగ్ కమాండోస్, జెర్సీ నంబర్ 99-14. ఏం జరిగింది పృథ్వీ? ఎవరు రివ్యూ కోరుకున్నారు? ఎవరికి అడ్వాంటేజ్ అయ్యింది? తాము నిలబడ్డ కొమ్మపై వాళ్ళే ఒక గొడ్డలతో నరుక్కున్నంత పని అయింది ఇక్కడ. బోనస్ లేదు అని క్లెయిమ్ చేశారు, బోనస్ ఇవ్వటమే కాదు ఇంకో ప్లేయర్ ని కూడా పంపించేశారు. సో అక్కడ ఎట్టకేలకు నొల్లి తేజాకి సూపర్ రేడ్ అయితే ఇచ్చేశారు. క్లియర్ బోనస్. తర్వాత లెఫ్ట్ కార్నర్ టచ్ అయ్యాడు. తర్వాత వస్తూ వస్తూ ఎవరు టచ్ అయ్యారు? ఏదేమైనప్పటికీ కూడా నొల్లి తేజ అదృష్టాన్ని వెంట తెచ్చుకున్నాడు ఈ రేడ్ తో. చెక్క నాగబాబు సూపర్ 10 ఇన్ దిస్ మ్యాచ్. 11 రేడ్ పాయింట్స్ ఉన్నాయి. స్కోర్ చూసుకుంటే వైజాగ్ కమాండోస్ 20, విజయనగరం నింజాస్ 25 పాయింట్లు. 5 పాయింట్స్ ఎడ్జ్ అయితే కొనసాగుతోంది, కానీ వాళ్ళకి కావాల్సింది 7+ కాబట్టి. ఓ మై గాడ్, పృథ్వీరాజు మంచి ఊపు మీద వచ్చాడు. ఎస్, నాగబాబు మీదకి 1 vs 5. ఇలాంటి టైంలో హీరో అయ్యే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ప్రయత్నించాలి. దెన్ పర్స్యూస్ ఎప్పుడు పృథ్వీ? ఎంటీ రేడ్ అయినప్పుడు మాత్రమే పర్స్యూస్ చేయొచ్చు. బోనస్ చేసిన తర్వాత పర్స్యూకి ఛాన్స్ లేదు. ఫ్లయింగ్ టచ్ చేయబోయాడు, బట్ నాగబాబు క్విక్ గా బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎస్, మరొక పాయింట్. బోనస్ లైన్ ని గార్డ్ చేస్తున్నారు, సో దట్ మల్టీ పాయింట్స్ ఇవ్వకుండా చూసుకుంటున్నారు చెక్క నాగబాబుకి. పృథ్వీరాజు వచ్చిన స్పీడ్ ఏ విధంగా ఉండింది రేడ్ కి, అంతే స్పీడ్ గా బెంచ్ పైకి ఎరా అయ్యాడు పృథ్వీరాజ్. ఎందుకంటే బోనస్ ఖచ్చితంగా నో డౌట్ నాగబాబు వెళ్ళాడంటే బోనస్ పడుతుంది. సో అది ఇవ్వకూడదనే చేశారు. మరి ఈ ప్రయత్నంలో ఏమన్నా విఫలమైందా? ఎన్ని పాయింట్స్ వచ్చాయి? తేజ ఫామ్ లోకి వచ్చాడు. yes 2 పాయింట్స్. వైజాగ్ కమాండోస్ జెర్సీ నంబర్ 17 and 18 now. కానీ బాక్ లైన్ బయట టాకిల్ చేసే ప్రయత్నం చేశారు, అంత స్ట్రాంగ్ రేడర్ ని. ఇది డిఫెన్సివ్ ఎర్రర్ కంప్లీట్ గా. ఓన్లీ అడ్వాంటేజ్ ఇప్పుడు విజయనగరం నింజాస్ ఉంది అంటే ఆ 5 పాయింట్స్ డిఫరెన్స్ అండ్ చెక్క నాగబాబు ఇంకా కూడా ఉండడం.
వైజాగ్ కమాండోస్ టాకిల్ స్ట్రైక్ రేట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే 14% మాత్రమే పృథ్వీ. సో ఈ రేడర్ అన్స్టాపబుల్ గా ఉన్నాడు. మరొకసారి బోనస్ అయితే క్లియర్ అయింది. బోనస్ తర్వాత మరి టచ్ ఏమైనా క్లెయిమ్ చేస్తాడా? లేదు, సింగిల్ బోనస్ తో వెళ్ళిపోతున్నాడు. విజయనగరం నింజాస్. ఇక్కడ ఆల్అౌట్ చేయడానికి చాలా 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 తొందరగా ఉన్నాడు తేజ. మరి ఈసారి మరోసారి ఏమైనా మిస్టేక్ జరుగుతుందా? మల్టీ రేట్ పాయింట్ అవుతుందా అంటే ఎస్, దడదడలాడిస్తున్నాడు కోర్ట్ ని అటు సైడు. ఓ మై గాడ్, సెల్ఫ్ అవుట్ అయ్యాడు రేడర్ నొల్లి తేజ. అండ్ చూడు, తనకు ఛాలెంజ్ చేస్తూ చెక్క నాగబాబు వెళ్ళాడు ఫ్రంటల్ బ్లాక్ చేయడానికి. అఫీషియల్ టైమ్ అవుట్ ప్లీజ్ సార్. అన్ఫార్చునేట్లీ వైజాగ్ కమాండోస్ కి రివ్యూ అవకాశాలు లేవు. రెఫరీ డిసిషన్ ఏమై ఉంటుంది? ఒకవేళ వైజాగ్ కమాండోస్ కి అగేన్స్ట్ గా వెళ్తే ప్రాబ్లం లేదు, బట్ విజయనగరం నింజాస్ కి అగేన్స్ట్ గా వెళ్తే వాళ్ళకి రివ్యూ అవకాశాలు లేవు. రేడర్ అయితే సెల్ఫ్ అవుట్ అయ్యాడు అనిపిస్తోంది. రైడర్ అవుట్ 1 పాయింట్ విజయనగరం నింజాస్. యా, రేడర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు, దాంతో పాయింట్ అయితే కలిసి వచ్చింది. బట్ చెక్క నాగబాబు ఇక్కడ ఎందుకంత అగ్రెసివ్ గా వెళ్ళాడు అనిపించింది నాకు. మేబీ సేఫ్ గా ఉంటే సరిపోయేది కదా రేడ్ లో అనుకున్నాము. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు వైజాగ్. లెట్స్ సీ. కెప్టెన్ ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? Rider self out, one defender also sir. Entered into lobby. Enter the lobby. Okay, please. Team Empire, Vizag Commandos challenge. Raider out of one and defender also out of one. 1 point each. Please, our decision. Raider out. Please review. అండ్ నేషనల్ లెవెల్లో డిఫరెంట్ ఉంది లాబీ గేమ్ ఫర్ ది డిఫెండర్స్. ప్రొఫెషనల్ లెవెల్ అంటే యువ కబడ్డీలో కానీ ప్రొఫెషనల్ లీగ్లో కానీ లాబీ రూల్స్ డిఫరెంట్. అది గనక తెలియకపోతే కష్టం. వన్ ఆఫ్ ది డిఫెండర్స్ కూడా సెల్ఫ్ అవుట్ అయ్యాడు అంటే, ఒకవేళ చెక్క నాగబాబుని గనక అంటే రివ్యూ ఫెయిల్ అవుతారు. లేదు, రైట్ కార్నర్ డిఫెండర్ గనక లాబీలోకి వెళ్ళిపోయాడు అంటే ఈచ్ 1 పాయింట్ వస్తుంది. ఈచ్ 1 పాయింట్ కాదు, ఒకవేళ డిఫెండర్ ఫస్ట్ సెల్ఫ్ అవుట్ అయితే రేడర్ తర్వాత అవుతే ఇది సూపర్ టాకిల్ అవుతుంది విజయనగరం నింజాస్ కి. నాకు తెలిసి తేజ బుద్ధి బలాన్ని ఉపయోగించాడు ఇక్కడ. లేదు పృథ్వీ, ఇప్పుడు ఒకవేళ రైట్ కార్నర్ గనక లాబీలోకి ఫస్ట్ వెళ్ళిపోతే సూపర్ టాకిల్ ఆపర్చునిటీ అది. అండ్ సెల్ఫ్ అవుట్ అయిపోయినటువంటి నొల్లి తేజ అవుట్ అవుతాడు అండ్ సూపర్ టాకిల్ పాయింట్స్ ఇక్కడ విజయనగరం నింజాస్కి వస్తుంది. సో వాళ్ళు కూడా సేమ్ చేస్తున్నారు. 1 పాయింట్ కాదు 2 పాయింట్స్ ఇచ్చేసారు ఇక్కడ ఆపోజిట్ టీమ్ కి. ఎందుకంటే ఇక్కడ సూపర్ టాకిల్ జరిగినట్టు ఒకవేళ రైట్ కార్నర్ డిఫెండర్ కనుక లాబీలోకి వెళ్ళిపోతే. ఓహో, ఓకే ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. అర్థం క్లియర్ క్లియర్. మీరున్నంతసేపు మాకు ఇంత క్లారిటీ దొరకకుండా ఏమవుతుంది? సో మరి థర్డ్ ఎంపైర్, టీవీ ఎంపైర్, ఆ డెసిషన్ ఏమై ఉంటుంది? సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము Okay, sir, thank you. ప్రేక్షకులకి. Review unsuccessful. Raider out. 1 point Vijayanagram Ninjas. సో రివ్యూ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ లేకుండే, ఎందుకంటే ఎవరు కూడా లాబీలోకి వెళ్ళలేదు అక్కడ. సో రివ్యూ కోల్పోయారు ఇరు జట్లు కూడా. నొల్లి తేజ కార్నర్ పై అటాక్ చేస్తే రైట్ కార్నర్ లాబీలోకి వెళ్ళాడేమో అని క్వశ్చన్ ఉండింది. దాన్ని సెల్ఫ్ అవుట్ అయిపోయాడు అక్కడ. దాంతో 7 పాయింట్స్ లీడ్ విజయనగరం నింజాస్. ఇదే లీడ్ కొనసాగించాలి, ప్లస్ ఆ -6 ఏదైతే ఉందో వాళ్ళ వింగ్ లో అది కూడా తుడిపేయాలి. టచ్ పాయింట్ నాగబాబుకి. మరొక థండర్ 20 చేయగలడా పృథ్వీ? 5 థండర్ 20s కన్సిక్యూటివ్లీ చేయగలడా ఈ ప్లేయర్? ఫాస్టెస్ట్ 200 రీచ్ అయినటువంటి ప్లేయర్ ఈ లీగ్ లో. అండ్ యువ కబడ్డీ సిరీస్ లో సెకండ్ బెస్ట్ ఫాస్టెస్ట్ 200 రీచ్ అయినటువంటి ప్లేయర్. సో నో డౌట్ ఖచ్చితంగా జరుగుతుంది. 1 పాయింట్ వైజాగ్ కమాండోస్. జెర్సీ నంబర్ బికాస్ 4 అవుట్. 10 నిమిషాల ఆట ఉంది. ఇంపార్టెంట్ డిఫెండర్ అవుట్ అయ్యాడు ఈ రేడ్తో. ఇంకొకళ్ళు ఉన్నారు, నాగబాబు. నాగబాబుని ట్యాకిల్ చేస్తే మరోసారి మ్యాచ్ మొదలైనట్టే. గ్యాప్ క్రియేట్ చేసుకొని బోనస్ అయితే అటెంప్ట్ చేశాడు. 100% బోనస్ పాయింట్ అది. అండ్ ఏమైనా అటాకింగ్ గేమ్ ఏమైనా ఆడతాడా? టచ్ పాయింట్ ఏమైనా క్లెయిమ్ చేస్తాడా? లేదు, విజయనగరం బోనస్ పాయింట్ మాత్రమే విజయనగరం నింజాస్ కి.
సో 31-23, 8 points లీడ్ విజయనగరం నింజాస్ కి. నాగబాబు ఎక్కడ కూడా మరి టాకిల్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. నొల్లి తేజ అనవసరమైన టాకిల్ అటెంప్ట్ ఇది. 5 members లో ఎండ్ లైన్ లో కామ్ క్వైట్ గా ఉంటే సరిపోయేది. Jersey number 17 out. ఇలాంటి మిస్టేక్స్ డెఫినెట్ గా అప్రిషియేట్ చేయకూడదు టీమ్స్ ని. ఇంకా ఎప్పుడు నేర్చుకునేది? లేదు, ఇప్పుడు నాగబాబు స్టాట్స్ చూసుకుంటే రేట్ పాయింట్స్ 16, సక్సెస్ రేట్ చూసుకుంటే రేట్స్ ది 84%. ఈ రేంజ్ లో రేట్ చేస్తే ఏ రేంజ్ లో పాయింట్స్ వస్తాయి అనేది ఏ మాత్రం ఊహించుకునే అవసరం లేదు. సో కానీ చాలా ఒబీడియంట్ గా కూడా ఉంటాడు రాధికా జీతను. ఎన్ని పాయింట్లు వచ్చినా సరే, ఎన్ని థండర్ 20 వచ్చినా సరే. అబ్సల్యూట్లీ వెరీ వెరీ హంబుల్. Number 19. మరి ఒకటా రెండా బోనస్ కూడా జరిగిందా? 2 టచ్ పాయింట్సా? బోనస్ కూడా జరిగిందా? సూపర్ రేడ్ అవుతుందా? మరి థండర్ 20కి క్లోజ్ గా వెళ్తాడా? ఇన్ని క్వశ్చన్స్ ఈ రేడ్లో. లైన్ ఎంపైర్ని కూడా పిలిచారు. దెబ్బపై దెబ్బ వైజాగ్ ఇది. ఏం జరిగింది రేడ్లో? ఫస్ట్ క్లియర్ బోనస్ 1 టచ్ పాయింట్. ఓ మై గాడ్, 3 points Point Vijayanagaram Ninjas. అండ్ 1 డిఫెండర్ కూడా క్రాస్ అయ్యాడు. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ కూడా లాబీలోకి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఇద్దరికి రివ్యూ అవకాశాలు లేవు. ఇక్కడ క్లియర్ బోనస్ తర్వాత లెఫ్ట్ ఇన్ లో ఉన్నటువంటి డిఫెండర్ ని టచ్ చేశాడు. లెఫ్ట్ కార్నర్ లాబీలో పడిపోయాడు. సో అదృష్టవశాత్తు ఎవరికంటా పడలేదా, లేదంటే ఇంకేమైనా టెక్నికల్ గా లేదా టచ్ జరగలేదేమో. టచ్ జరగకపోయిండొచ్చు. ఓన్లీ డిఫెండర్ మాత్రమే లాబీలోకి వెళ్ళిపోయిండొచ్చు. Vizag Commandos. Jersey number 8 out. బట్ లేట్ అయిపోతోంది. వైజాగ్ కమాండోస్ కి లేట్ అయిపోతోంది పృథ్వీ. ఇక్కడ లేట్ అయిపోతారు. ఎస్, ఇక్కడ మాత్రం నాగబాబు 5th థండర్ 20 లోడింగ్. ఇక్కడ సూపర్ మిస్సైల్ లాగా కనిపిస్తున్నాడు. మరోసారి ఆ 20ని అందుకుంటే తన రికార్డ్ ని అందుకోవడం మాత్రం ఎవరి తరం కాదు. ఎస్, దీంతో మరి ఆ రికార్డ్ ని చెరిపేశాడా? తన రికార్డ్ ని తానే రీక్రియేట్ చేసుకున్నాడా? స్మాష్ చేశాడేమో చూద్దాం ఒకసారి. ఎస్, 2-pointer రేడ్ చేశాడు. ఈసారి మాత్రం ఫోర్స్ యూజ్ చేసుకొని మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. సో 2-pointer రేడ్. మరి ఒఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ మాత్రం చక్కటి టాకిల్ జరిగింది వైజాగ్ కమాండోస్ రేడర్ పైన. మెల్లిమెల్లిగా ఒక్క అడుగు ముందుకేస్తున్నారు ఇక్కడ విజయనగరం నింజాస్. బ్యూటిఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. వెంకట నుండి పవన్ నుండి లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ లో యాంకిల్ హోల్డ్ అండ్ కాస్త బ్రీతింగ్ స్పేస్ అయితే ఇచ్చాడు చక్క నాగబాబుకి. ఇక్కడ ఈ ప్లేయర్ ఇప్పుడు ఎవరైతే రేడ్కి వచ్చారో వెంకట్ కుమార్, నిజంగానే మనోడు అటు సైడ్ విజయనగరం నింజాస్ నుంచి రైట్ కార్నర్ లో చాలా సాలిడ్ గా కనిపిస్తూ ఉంటాడు. Time out. Vizag Commandos. అందరూ డిఫెన్స్ పెట్టండి. ఇంకోటి, మీరు ఆడి మీదకి వస్తారు కదా, స్పేక్ ఇచ్చి తప్పుకుంటే ఆడు ఆగిపోతాడు, జంపులు వేస్తారు వాళ్ళు. ఉట్టినే కార్నర్లు ఎవరు ఇద్దరు కూడా స్పేక్ ఇచ్చి ఆగిపోండి చాలు. యా, డిఫెన్స్ లో ఎర్రర్స్ వద్దు, మిస్టేక్స్ చేయకండి అని ఒక క్లారిటీ ఇచ్చాడు. ఫేక్ ఇచ్చి వెళ్ళిపోతారు, మీరు అనవసరంగా వెళ్ళి పట్టొద్దు అని చెప్తున్నారు చైతన్య కోచ్. విజయనగరం నింజాస్ మరి -6తో 6 points సెకండ్ పొజిషన్లో ఉన్నారు విజయనగరం నింజాస్. ఇక్కడ గనక -6ని కవర్ చేస్తూ గెలవాలి. ప్లస్ అమరావతి క్రషర్స్ ఏదైతే ఉందో గెలిచినా <7 points గెలవాలి. ఓన్లీ దెన్ విజయనగరం నింజాస్కి మరి ఆ ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నొల్లి తేజ కూడా సూపర్ 10 చేశాడు. 13 రేడ్ పాయింట్లు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నొల్లి తేజ 6 or less than 7 minutes ఆఫ్ ది కోర్ట్ ఉంటాడు. బట్ ఈ రోజు చాలా టైం ఆఫ్ ది కోర్ట్ కనిపించాడు. అది కూడా ఇబ్బంది పెడుతోంది వైజాగ్ కమాండోస్ కి. థండర్ 20 అఫీషియల్లీ కన్ఫర్మ్డ్. ఇక్కడ కన్సిక్యూటివ్ గా వరుసగా
5 మ్యాచ్ల్లో థండర్ 20 చేయటం అంటే 100 పాయింట్లు చేశాడు 5 మ్యాచ్ల్లోనే. వెల్ డన్. తన రికార్డ్ ని తానే బ్రేక్ చేసుకుంటూ మిగతా టీమ్స్ కి సవాల్ విసిరాడు. నన్ను దాటి చూపించండి అన్నట్టుగా. Substitution, Vizag Commandos. ఎస్, ఇక్కడ ఎన్ని సబ్స్టిట్యూషన్స్ జరిగినా సరే Number 14 out. సెకండ్ హాఫ్ లో ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఒక రకంగా రాధికాజీ మీరు చెప్పింది వింటే నాకు ఏమనిపించిందంటే, గెలిచినా సరే నెక్స్ట్ అంతా దేవుడి దయ, అంటే ఆపోజిట్ టీం దయ అన్నట్టు తయారైంది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ విన్, వాళ్ళ గ్యాప్, వాళ్ళ రికార్డ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఈ సూపర్ 4 అనేది మ్యాజికల్ గా మారిపోతుంది. అందుకే మనం చెప్పుకుంటూనే ఉన్నాం, సూపర్ 4 లో ఉన్నంత సేపు కూడా ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ Rider out. విజయనగరం నింజాస్ కూడా ఎక్కడా స్పేస్ ఇవ్వట్లేదు గాలి ఆడడానికి కూడా. దీంతో చాలా చాలా గ్యాప్ క్రియేట్ అయింది. రూపేష్ ని ఈసారి మాత్రం డెఫినెట్ గా ఒక క్యాలిక్యులేటివ్ టాకిల్ ఫాలో త్రూ వెళ్ళాడు. లెఫ్ట్ కవర్ డిఫెండర్ బ్లాక్ చేసి డాష్ చేశారు. డూ ఆర్ డై రేట్ చెక్క నాగబాబు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ కమాండోస్ కి. డీప్ గా వెళ్ళి అటాక్ చేయాల్సిందే. ఎండ్ లైన్ డిఫెన్స్ ఏమో వైజాగ్ కమాండోస్ పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ ఇంత టాల్ రైడర్ ని క్లోజ్ టు ది మిడ్ లైన్ ఆపారు. ఒక బ్యూటిఫుల్ స్మైల్ చూస్తున్నాము. చెక్క నాగబాబు మోస్ట్లీ సైలెంట్ గా ఉంటాడు, ఇక్కడ మాత్రం విక్టరీ అందించాడు. థండర్ 20+ చేశాడు. ఎంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు పృథ్వీ. ఒక ఫిషర్మెన్ ఫ్యామిలీ, నాన్నగారు చనిపోవటం, తను కూడా వేటకెళ్ళి ఫ్యామిలీకి వాళ్ళ బ్రదర్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయటం. తన ఊర్లోనే కబడ్డీ ఆడేవాడు, ఎక్కడ కూడా బిగ్గర్ స్టేజెస్ లో ఆడలేదు. ఫస్ట్ టైం యువ ఆంధ్ర ఛాంపియన్ కి వచ్చాడు. అండ్ ఇక్కడ తన ప్రతాపం ఏంటో చూపిస్తున్నాడు. సముద్రంలో కెరటం అంత ఎత్తు ఎగరటం చూస్తున్నాం. ఇక్కడ నొల్లి తేజాని టార్గెట్ చేసి పాయింట్ తీసుకున్నాడు. ఇంకా ఏం కావాలి? ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు ఈ ప్లేయర్. Jersey number 1 out. Rider. ఎస్, ఇక్కడ 6th థండర్ ఫర్ నాగబాబు. Please back. మొత్తంగా వైకేఎస్ లో సెకండ్ మోస్ట్ సింగిల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. టెన్షన్ లేదు, ఎక్కడా కూడా ఆ స్పీడ్ కనిపించట్లేదు. అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. కాబట్టి ఇక నుంచి ఎవరు ఎన్ని పాయింట్లు గుంజుకుంటారు అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది. అందుకునే స్థాయిలో అయితే వాళ్ళు లేరు. ఇంకా 3 నిమిషాల గేమ్ మాత్రమే మిగిలింది. కాబట్టి Bonus point, Vizag. వాల్తేరు వీరయ్య దెబ్బకి, అదే మన రాంబాబు దెబ్బకి, సారీ నాగబాబు దెబ్బకి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. Rider save. 1+2. అండ్ యువ కబడ్డీ సిరీస్ స్టార్ట్ అయిపోయి 3 years అయింది పృథ్వీ. ఆ రికార్డ్ ని ఒకే ఒక్క సీజన్ లో వచ్చినటువంటి ఈ ప్లేయర్ తిరగ రాయటం చూస్తున్నాము. 6 థండర్ 20s చేశాడు. సెకండ్ మోస్ట్ ఇన్ సింగిల్ ఎడిషన్ అంటున్నాము. సో 3 years లో చేసినటువంటి రికార్డ్స్ ని తాను కూడా రీచ్ అవ్వడం చూసాము బ్రిలియంట్ గా. 14 in. అండ్ ఇలాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా తెలుగు కబడ్డీ లీగ్ లోనే కాదు, ప్రొఫెషనల్ లీగ్ లో చూడాలి, ఇండియన్ జెర్సీస్ లో చూడాలి. మనం ఎన్నో కలలు కంటున్నాం వాళ్ళ ఈ ప్లేయర్స్ కోసం కూడా. వాళ్ళతో పాటు ఇక్కడ నేనైతే మాత్రం చెక్క నాగబాబు, అలాగే నొల్లి తేజ, అలాగే పోట్ల గోపిచంద్ లాంటి వాళ్ళందరూ మీరన్నట్టుగా ప్రొఫెషనల్ కబడ్డీ ఆడాలి. దాంతో పాటు ప్రో కబడ్డీ లాంటి లీగ్స్ లో కూడా ఆడి Vizag Commandos. అలాంటి మ్యాచ్లకి మనం కామెంటరీ చేయాలి అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి చూస్తున్నాం వాళ్ళ టాలెంట్ ని, అక్కడ కూడా వాళ్ళ టాలెంట్ ని ప్రెజెంట్ చేసే అవకాశం దొరికితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చెక్క నాగబాబు వన్ లాస్ట్ టైం యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో మాట పైకి వస్తున్నాడు. 24 రేట్ అటెంప్ట్స్, 22 రేట్ పాయింట్స్, 91.7 రేట్ స్ట్రైక్ రేట్. ఎండ్ లైన్ క్రాస్ అయిపోయాడు. తుఫాన్ వచ్చి రాగానే అండ్ మల్టీ పాయింట్ Rider save. కిక్ కూడా ఎగ్జిక్యూట్ చేశాడు. Ninjas. Jersey number సో 13 2 and పాయింట్స్ యాడ్ అయిపోయాయి టీమ్ కి. కంప్లీట్ గా ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు వైజాగ్ కమాండోస్. ఇక్కడ అసలు షేక్ వైజాగ్ అయిపోతుంది ఈ మ్యాచ్ మొత్తం. పృథ్వీ వైజాగ్ ఏమో సముద్రం, వేటగాడేమో ఇక్కడ నాగబాబు వాహ్ వాహ్ కాబట్టి వాహ్ వాహ్.
అసలు నిజంగానే సారీ రాధిక ఇంటరప్ట్ చేసినందుకు. ఏమన్నా చెప్పారా అసలు? ఎగ్జాక్ట్లీ 100కి 200% మీరు చెప్పింది నిజం. ఎస్, ఇక్కడ వైజాగ్ సముద్రంలోకి వేటకెళ్లిన విజయనగరం వేటగాడు తన వేట ఎంత సాలిడ్ గా ఉంటుంది. మనం ఇంతకు ముందు మ్యాచ్ లోనే నొల్లితేజ్ అని సొర అని చెప్పుకునే వాళ్ళం. అలాంటి పెద్ద పెద్ద సొర చేపల్ని కూడా అవలీలగా వేటాడి తన బోట్ లో యువతలి తీరానికి తీసుకొచ్చి ఇప్పుడు ఆ విజయాన్ని విజయనగరం గడ్డకి సొంతం చేస్తున్నాడు నాగబాబు. బ్రిలియంట్. అండ్ వచ్చి రాగానే మరో బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు. బ్రీదింగ్ స్పేస్ తీసుకుంటున్నాడు. అక్కడ సింగిల్ గా నిలబడ్డాడు సోలోగా. ఫ్రంటల్ బ్లాక్ కాస్త ఫెయిల్ అయింది. మల్టీ పాయింట్ రైడ్ వైజాగ్ కమాండోస్ కి. ఈ పాయింట్స్ అన్ని కూడా విజయనగరం నింజాస్ కి హెల్ప్ అవుతాయి. గెలిచినంత మాత్రం సరిపోదు, చాలా స్కోర్ డిఫరెన్స్ గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఇట్లా ఈజీ పాయింట్స్ ఇవ్వకూడదు. గెలిచామన్న హోప్ ఒకటి సరిపోదు, బిగ్గర్ మార్జినల్ విక్టరీ కావాలి. అండ్ వాళ్ళతో పాటు కర్నూలు కూడా ఉంది కాంపిటీషన్ లో. కర్నూలు ఏ విధంగా ఆడుతుందో కూడా చూడాలి. అమరావతి ఉంది, ఇన్ని ఉన్నాయి. లేదులేండి రాధికాజీ. జెర్సీ నెంబర్ 1 నాగబాబు ఉన్నంత వరకు వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా సరే నాగబాబు మ్యాట్ మీద ఉంటే వాటన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ నువ్వు వెళ్తే పాయింట్కి వెళ్ళి ఆడు. నువ్వు అర్థమైందా? కుదిరితే పాయింట్ కాడు, ఇంకేం ఆడుకో చాలు. ఇంకోటి, నువ్వు వెళ్తున్నావా బోనస్ చూపించి టచ్కి వెళ్ళు. లేదంటే నువ్వేం చేస్తున్నావు, ప్రతిసారి బోనస్కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం రెడీ ప్లాన్ చేస్తున్నారు. అర్థమైందా? ఈసారి బోనస్ చూపించి టచ్కి వెళ్ళిపో రైట్గా. ఇంకా మనకు లీడ్ కావాలి. అర్థమైందా? రెడీగా ఉండండి. ఏమైనా ప్లేయర్స్ అనిపించుకున్నారు. మీరు చెప్పింది అక్కడ ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు కోచ్ మైండ్ లో ఎన్నో క్యాలిక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో లాస్ట్ 1 minute కూడా వదలొద్దు అని చెప్తున్నాడు అక్కడ క్లియర్ గా. ఇక్కడ మాత్రం 16 points ఎడ్జ్ అయితే ఉంది విజయనగరం నింజాస్ కి. కానీ అది కూడా సరిపోదు, వాళ్ళు చేసే దాంట్లో సరిపోదు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఎవరు ఏ విధంగా ఆడతారో ఎవరికి తెలీదు. సో మనం చేయాల్సిందల్లా పాయింట్స్ తీసుకురావటం మాత్రమే. నాకైతే విజయనగరం నింజాస్ కి అమరావతి క్రషర్స్ కి మ్యాచ్ పడితే చూడాలని ఉంది. అన్ఫార్చునేట్లీ అవకాశం లేదు. ఇది లాస్ట్ బట్ 1 మ్యాచ్. నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్ ఉంటుంది అమరావతి క్రషర్స్ వర్సెస్ కర్నూల్. అందులో మరి పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఏ టీం ఉంటే ఆ టీమే ఛాంపియన్. బోనస్ వదలకుండా టచ్ పాయింట్ అయితే ఇచ్చి పంపించేశారు నాగబాబుకి. వాళ్ళకి తెలుసు బోనస్ తో ఆగడు, ఇంకో ఎక్స్ట్రా 1 పాయింట్ కూడా తీసుకెళ్తాడని. చాలా ఈజీగా మ్యాచ్ వాళ్ళ వశం అయిపోయింది. విజయనగరం వాసులు, విజయనగరం యోధులు, విజయనగరం వేటగాళ్ళు ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. సాయిబాబ్ నాగబాబు విజయ పరంపర థండర్ 20s అన్ని చూసాం. దీంతో విజయనగరం నింజాస్ నిజంగానే విక్టరీ అంటే ఎలా ఉంటుంది, కావాల్సిన టైంలో అనేది చూపించారు. వైజాగ్ ని ఉక్కిరి బిక్కిరి చేసి తమదైన శైలిలో నాగబాబు తన వేటని కొనసాగించి అల్లల్లాడించాడని చెప్పాలి. యువాంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో సూపర్ 4 లో సూపర్ విక్టరీ రాధిక. ఇది చివరిసారి మనం విజయనగరం నింజాస్ ని మ్యాచ్ పై చూసాము. వైజాగ్ కమాండోస్ ని కూడా మ్యాచ్ పై చూస్తున్నాము. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో ఇది చివరి మ్యాచ్ ఆడారు. విజయనగరం నింజాస్ కూడా ఓడినప్పటికీ కూడా గెలిచినంత పని చేశారు. విజయనగరం నింజాస్ ఇక్కడ బ్యాక్ ఫుట్ లో ఉండి గెలిచి చూపించారు. బిగ్ మార్జినల్ విక్టరీ సాధించారు. మరి ఛాంపియన్ అవుతారో అంటే క్వశ్చన్ మార్క్. ఇంత పెద్ద విక్టరీ తర్వాత కూడా ఛాంపియన్ అవుతారో అంటే క్వశ్చన్ మార్క్.